అమ్మ ఏం పేరు అమ్మ మీ పేరు? ప్రమీల ఏ ఊరు కొల్లు మీది? గుడిమల్కాపురం కొల్లూరు ప్రమీల. కొల్లూరు పైన. ఉమ్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగుందా? ఇక అన్ని మంచిగానే ఉన్నాయి సారు. ఉమ్. అందరు చేస్తున్నారు. ఈ రుణమాఫీ అయిందమ్మా? ఏం కాలేదు సార్. రుణమాఫీ చేస్తానా? అందరికి రుణమాఫీ చేయలేదు చేస్తానా? సార్. చేయలేదు చేయలేదా? సార్. 4000 పింఛన్ ఇస్తాను మహిళలకు అన్నాడు కదా. ఇయ్యలేదు సారు. మహిళలకు 4000 పింఛన్ ఇస్తాడా? ఇస్తానండి. ఇయ్యలేదు సారు. ఇయ్యలే? ఇయ్యలేదు సారు. రైతు బంధు పడుతుందమ్మా? పడతలేదు సారు. రైతు బంధు రైతు పడతలేదు. బంధు పడతలేదు. పడతలేదు. రైతు బంధు వేసిందంటాను కదా. ఏ పడలేదు సారు. ఒకసారి వేసిండు అంతే. ఒకసారి వేసిండు సార్. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు పడ్డదా? పడదు సార్. రైతు బంధు పడ్డది సార్. మా అబ్బాయి 13, 12 చదివిండు. అసలు ఇంతవరకు స్కాలర్షిప్ పడలేదు సార్. ఇంతవరకు స్కాలర్షిప్ పడలేదు. పర్లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు నెల సంవత్సరం స్కాలర్షిప్ వేసేది సార్. ఇంతవరకు స్కాలర్షిప్ కూడా వేయలేదు సార్. మేమైతే అప్పు తెచ్చి చదివిస్తున్నాం సార్. స్కాలర్షిప్ వేస్తే ఫీజు కడదామంటే ఇంతవరకు స్కాలర్షిప్ వేసలేడు సార్. అంటే ఇప్పుడు స్కాలర్షిప్ వేసినాం, అన్ని వేసినాం అంటే పిల్లలకు ఉద్యోగాలు అన్ని ఇచ్చేసినాం అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చేసినాం అంటాను కదా. అనగానే అయిపోద్దా సార్? చేసి చూపించాలి. చేసి చూపించాలి. అనగానే అయిపోద్దా సార్? మాకు ఇంతవరకు ఏనేయలేక సార్. స్కాలర్షిప్ ఏడేసింది సార్ ఇంతవరకు. అంటే మీకు కేసీఆర్ ప్రభుత్వంలోనే స్కాలర్షిప్ వచ్చినాయి. అన్ని ఆయన ఉన్నప్పుడు అన్ని వచ్చినాయి సార్. ఆయన ఉన్నప్పుడు వచ్చినాయి. ఆయన ఉన్నప్పుడు వచ్చినాయి.